హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి రెసిపీ చికెన్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. కారం వేసుకుంటున్నా. అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు, జీరా పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, అట్లనే పెరుగు. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం లైట్గా ఉడికించుకుందాము. పోపు వేసుకుందాం చికెన్. నెయ్యి ఎక్కడుంది? కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి బిర్యానీకి. జాపత్రి పువ్వు వేసుకుందాము. లవంగాలు, ఇలాచి, ఇది ఫ్లవరు, దాల్చిన చెక్క, అట్లనే చాజీర కొంచెము. రైస్లో కూడా వేసుకుందామండి. అట్లనే కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాము. ఇంకొంచెం ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది, తీసేద్దాము. ఉల్లిగడ్డ ఫ్రై అయింది, తీసేసిన. ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిందండి, తీసేసిన. ఇక్కడ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం అని చెప్పి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం లైట్గా ఉడికించుకుందాము. దమ్ బిర్యానీ కదా. అట్లనే రైస్ కూడా ఇక్కడ సైడ్కి పెట్టేసుకుందామండి, రైస్ కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై చేసిన కదా, వాళ్ళు ఇక్కడ పెట్టేద్దాము. ఇప్పుడు రైస్కి అయితే వాటర్ పెట్టుకుంటాము. నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదండి, మామూలు రైస్ ఇంట్లో రైసే తీసుకుంటున్నా. కౌ రైస్ మేము వాడే దాని పేరు కౌ రైస్ ఏదో అంటారండి, ఆ రైస్ తీసుకుంటున్నాను. ఇందాక ఉల్లిగడ్డ ఫ్రై చేసినాం కదండి, ఆయిల్ కొంచెం వేసుకుందాము.
దీంట్లో 2 ఫ్లవర్స్, అట్లనే షాజీరా, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, 2 బగారాకు వేసుకున్నానండి. అక్కడైతే రైస్కి వాటర్ పెట్టుకున్నాం, వాటర్ కావాలి, ఇంకా కాలేదు. కొంచెం బ్రౌన్ కలర్ వరకు రావాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే బ్రౌన్ కలర్ వస్తుంది. ఇంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం, రైస్ ఉడికిచ్చి తీస్తాం కదా. నేను ఇంట్లో రైస్ కాబట్టి లైట్గానే వేసుకున్నా సాల్ట్. ఆల్రెడీ చికెన్లో కూడా వేసినాం కదా. ఇదైతే అయిపోవాలి. రైస్లో కూడా కర్రీలో కూడా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. నేను ఆల్రెడీ కలుపుకున్నా కానీ పోపు కూడా వేసుకుందాం దీంట్లో. రైస్ పెట్టుకున్నా కదా. నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు నిమ్మరసం వేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్. నేనైతే నిమ్మరసం వేస్తున్నా ఇప్పుడు. నేను మ్యారినేట్ చేసేటప్పుడు వేయలేదు నిమ్మరసం, మర్చిపోయినా. నేను లెమన్ జ్యూస్ ఇట్లా తీసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్స్ వేసుకున్నా నేనైతే. ఇప్పుడు అలాగా ఇది వేసేస్తాం కదా. అట్లనే కొంచెం బగారా ఆకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నా నేను. చికెన్ కూడా వేసేసుకుంటున్నా. ఈ కిచెన్ అయితే కొంచెం ఉడకాలి చికెన్. కొంచెం వాటర్ వేసుకున్నాము. అట్లాగే చికెన్ మసాలా వేసుకుందాం, ఇది బగారా మసాలా వేసుకుందాము. నేను కర్రీకే పట్టిస్తా మసాలా కూడా. ఆల్రెడీ అన్ని మసాలాలు వేసిన, బగారా మసాలా వేస్తున్నా. నేను కొంచెం బగారా మసాలా కూడా వేసుకుంటున్నా, ఇది తెప్పించుకున్నాంటి. మా వాటర్ అయితే మస్తులుతున్నాయండి.
వాటర్ అయితే మసులుతున్నాయి. రైస్ వేసేసుకుందాం మనం. ఆల్రెడీ నేను రైస్ కడిగి పెట్టుకున్నా. నేను వాటర్ అని తీసేసి వేసుకుంటున్నా రైస్. నేను రైస్ వాటర్ తీసేసి వేసుకున్నా కదా, కలుపుకున్నాను ఒకసారి. ఇది లైట్గా ఉడికించుకోవాలండి, ఎక్కువ ఉడికించుకోవద్దు. ఇంట్లో రైస్ కదా, ఒక 50% ఉడికించుకుంటే చాలు రైస్. ఇక్కడ చికెన్ వేసుకున్నాం కదా, ఇది చూసేద్దాము. చికెన్ అయితే ఇది ఉడుకుతుంది, ఇప్పుడు ఉడకాలి. ఇది కూడా కానీ టైం పడుతుంది చాలా. రైస్ ఉడికిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చికెన్ మనము కొంచెం లైట్గా ఉడకబెట్టుకున్నామని చెప్పినా కదా, తీసేసుకున్నా. ఇక్కడ కూడా దీంట్లో బౌల్లో తీసుకున్న కొంచెము. రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, దాంట్లో వేసేసుకున్నాము. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసినాం కదా, ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇలా. వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర ఇలా కొంచెం వేసుకుందాము. వేసుకొని మళ్ళీ లేవర్గా అన్నం వేసుకుందాం, ఒక లేరు. ఇంకొంచెం లేయర్ వేద్దాము. వేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఇది మంచిగా అట్లా సెట్ చేసుకోవాలి లెవెల్గా. సెట్ చేసుకొని మళ్ళీ కొంచెం లేర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆనియన్స్ వేసుకుందాము. మళ్ళీ సేమ్ కొత్తిమీర, పుదీనా అంతా వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది, చికెన్ బిర్యానీ.
ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది, బిర్యానీ రైస్. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. కొత్తగా చూసే వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని. బాయ్ బాయ్.